మాట మాట్లాడితే కెమెరాలు అటు దిక్కే చూస్తాయి, కాలు బయట పెడితే కడుమోళ్ళ గుండెలు కంపిస్తాయి. ప్రత్యర్థులకు టెన్షన్, ప్రజలకు అటెన్షన్ కలిగే లీడర్లు కొంతమందే ఉంటారు. అసోంటి లీడరు గులాబీ క్యాడర్ గుండకాయ కేసీఆర్ తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిన నేత జగిత్యాలకు వస్తున్నాడని తెలిసి కొంతమందికి ఏసీ రూమ్లలో కూర్చున్నా చెమటలు గారుతున్నాయట. ఆ ముచ్చట ఎవరో కాదు, మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు. ఇనుండ్రి. బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ఇన్నరా, గుంటనక్కల గుండెల రైళ్లు, విమానాలు, కార్లు, బస్సులు పరుగులు పెడుతున్నాయట. అందుకే కావచ్చు కేసీఆర్ సభకు జనం రాకుండా అడుగు అడుగున అడ్డం పడే ఉపాయాలు చేస్తున్నారట. అవేంటియో మనం చెప్పుకున్నాడు కంటే కేటీఆర్ సార్ చెప్తేనే మంచిగుంటది. కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. మందిని జడగొడితే మనం బాగుపడతామా? అది జరగని పని అనేది సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు తెలుస్తలేదో అన్నట్టు చెప్పిండు. చిన్న లాజిక్ కూడా అర్థం కాలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిది చాలా చిన్న మెదడు అన్నట్టు చెప్పిండు. అట్లనే అందరు నవ్వే ముచ్చటోడు చెప్పిండు. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. ఏ ఊకోండ్రి సారు, రాష్ట్ర సీఎం ను పట్టుకొని గట్లా అనొచ్చునా? పద్ధతి కాదు సార్ మీది. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు. పెద్ద మనిషి మీటింగ్ కు రోడ్లు దవ్వుడు, జనం రాకుండా చేసుడు అనేది మంచిది కాదు. మరి ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సార్కు తెలిసే జరుగుతున్నాయో లేకుంటే లోకల్ ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తులో తెలియదు గానీ కుట్రల మీద కుట్రలు వన్నుతున్నారట. మీరు ఎన్ని చేసినా ఆంధ్రోల కంటే ఎక్కువ చేయరు కదా. వాళ్ళని తట్టుకొని రాష్ట్రాన్ని తెచ్చిండు కేసీఆర్. మీరు చేసే చిన్న చిన్న ఉడత ఊపులకు భయపడతామా? బాహుబలి ఇంటర్వెల్ సీన్ పట్టాభిషేకం తీరుగా కేసీఆర్ బయటకు వస్తాడు. సింహం జూలు విదిల్చినట్టు మాట్లాడి మీకు పట్ట పగలు సుక్కలు చూపిస్తాడు అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్.